గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో డ్వాక్రా గ్రూపులో అవినీతి ఆలస్యంగా మరొకసారి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గరికపాడు గ్రామంలో దాదాపు 30 డ్వాక్రా గ్రూపులకు యానిమేటర్గా పనిచేస్తున్న మంచాల జ్యోతి శ్రీనిధి లోన్లను 23 నెలల పాటు కట్టించాల్సిన ఈఎంఐను 24 నెలలు కట్టించడమే కాక 2150 రూపాయలు చెల్లించాల్సిన ఈఎంఐను 2500 రూపాయలు కట్టించిందని, ఇలా ఎందుకు కట్టించామని డ్వాక్రా గ్రూపులో సభ్యులు అడగగా తన పై అధికారులు ఏబిఎం సోమశేఖర్, సిసి సుబ్బారావు కట్టించమన్నారని, పై అధికారులు ఏది చెప్తే అదే చేశానని యానిమేటర్ వెల్లడించింది. ఏబిఎం సోమశేఖర్ ఇష్టానుసారంగా తనకు నచ్చిన వాళ్లకు కొన్ని రకాల లోన్లను ఇచ్చి లబ్ధి పొందడమే కాక కొంతమంది డ్వాక్రా గ్రూపుల సభ్యులను ఇబ్బందికి గురి చేశాడని మండిపడ్డారు. కట్టారమ్మా, 24 నెలలు తీసుకున్నారు, కట్టమన్నారు. తర్వాత వద్దన్నారమ్మా. 6 గ్రూపులు లాస్ట్లో కట్టలేదు, 4-5 గ్రూపులు కట్టారమ్మా. చందు గ్రూపులు మనకు 25 రూపాయలు కట్టాలమ్మా. అవసరం నా 20 చేస్తే 4 గ్రూపులు 45 ఇస్తానమ్మా. నువ్వు లోన్ ఇప్పించినప్పుడు ఈ అమ్మాయికి డబ్బులు తెమ్మని చెప్పాను, ఇయ్యమ్మా. అప్పుడే కదా మీ సొమ్ము అనేది నేను లక్ష తీసుకుని 37,000 మొత్తం 50 చిల్లరే కట్టు. ఈ 12,000 ఈ 37,500 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి కట్టినా కానీ 10 రూపాయలు వడ్డీ. మరి అప్పటికప్పుడు మనకి ఎవరు ఇస్తారు? ఇక్కడ వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? రైతులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అప్పటికప్పుడు. ఏదో ఆశ లోన్ వచ్చి ఏదో 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి కట్టారా? కట్టాము, 10 రూపాయలు వడ్డీ మీద తీసుకొచ్చి కట్టాము. ఏమంటది లోన్ ఇప్పిమంటే పెట్టాము అన్నాం కదా, ఈ నెల ఆఖరికి అంది కదా, తిరిగాం. రోజు మార్చి రోజు తిరిగాం. అదిగో పెడుతున్నా ఇదిగో పెడుతున్నా. 9వ నెల అయిపోయింది. 10వ నెలలోకి వచ్చేటికి ఏమంది, కొత్త ఏపీఎం గారు మారుతున్నారు అంది. సరేనమ్మని ఆగాం. ఆగినాక మేడం గారు వచ్చిందని తెలిసింది. మరి వచ్చిందంట కదమ్మా మాకు పెట్టు అని అన్నాం. అంటే సరే రేపు మధ్యాహ్నం పూట రండి అంది. 10 గంటలకు వస్తాను. కాదు నాకు పని కాదు, 12 గంటలకు రమ్మంది. 1 గంటకు వచ్చాం. లేదు ఊరికి పోయిందంట. సరే ఊరికి వెళ్ళిందిగా, రమ్మందిగా అమ్మాయి అని మళ్ళీ మేము తెల్లారి వచ్చాం. ఎంత లెక్క రావద్దు, నేను పని చేసుకుంటాను, 11 గంటలకు వస్తున్నాను. రావద్దు ఏడాది మీరు వచ్చేది, నేను పని చేసుకునే పని లేదా అని అంటే, అదేనమ్మా నిన్న రమ్మన్నావు, కాలు కొట్టుకుని సంఘం ఏమన్నా ఉందా? కాలు కొట్టుకుని వచ్చాం మేము. నిన్న లేవు, ఏ మాట మాకు చెప్పండి, ఊరికి వెళ్ళావు, మీటింగ్ అన్నావు. సరే తీసేసాం. ఇవాళ వచ్చాము, మాకేదో సమాధానం చెప్పాలి కదా నువ్వు అని అన్నావు. అంటే నేను పెడతాగా, నేను చెబుతాగా అన్నావు. అయిపోయింది. మళ్ళీ 2 రోజులైనా మళ్ళీ ఫోన్ చేశాం. నేను పెడతాలే రమణ, నేను చెప్తాలే అంటున్నావు. అమ్మ బయట వడ్డీకి తెచ్చిన వాళ్ళకి నెల రోజులు చెప్పాను. నువ్వేమన్నా నెలాఖరులో డబ్బులు అన్నావు. మేము 4 రోజులు గడువు ఇచ్చాము, 20 రోజులు వాళ్ళకి అవకాశం ఇచ్చాం. 3 నెలలు పట్టదు అసలు. 2 నెలలు అయిపోయింది. 3వ నెల గడ వచ్చింది. నేను ఈ మీ పని మీదే ఇప్పుడు కూర్చుంటున్నా, మీ పని మీద 4 గంటలు కూర్చొని చేస్తానని అన్నావు. అది అయిపోయింది. మళ్ళీ తెల్లారి ఫోన్ చేశాను. ఏం నా మీద కంప్లైంట్ ఇచ్చారంట అని అడిగావు. కానీ మరి మా లోన్ సంగతి ఏంటంటే కనుక్కుంటాను, చేస్తాను అని అన్నావు. ఇప్పుడు నేను చేస్తానని చెప్పట్లా. మళ్ళీ తెల్లారి ఫోన్ చేశాను. 3వ రోజు కూడా అంటే ఒక రకం బెదిరిస్తుంది. నేను సుబ్బారావు సార్ కనుక్కుంటాను. ఇంకా కనుక్కునే కాడే ఉండవు. కానీ మేము అప్పు తెచ్చిన వాళ్ళు కాడ ఎంత వడ్డీ పెరుగుతుంది, వాళ్ళు మమ్మల్ని ఊరుకుంటారా? ఈ లోన్లు లేక కదా మేము బయట వడ్డీలు తెచ్చుకుని అల్లాడిపోతుంది కట్టలేక. నిన్ను యానిమేటర్కి పెట్టింది దేనికి? నీ ముడ్డు చుట్టూ నీ ఇంటి చుట్టూ మమ్మల్ని తిప్పించుకుంటాక యానిమేటర్గా పెట్టింది. ఏంది 5 లక్షలు అమ్మ, 2,000 కాడికి ఇస్తే ఇసురు నూకింది. 5,000 ఇస్తుంది. 5,000 ఏ శ్రీనిధికా? డాక్రా లోన్కి మనిషికి 5,000. గ్రూప్ మొత్తం మీద 5,000. శ్రీనిధికి
శ్రీనిధికి ఎవరి కాడ అందినంటే వాళ్ళ కాడ తీసుకుంటుంది. అదేలే. అది. ఎవరి ఇష్టం పక్కన. ఆ. అది అయినా సక్రమంలో పెట్టట్లా. లేదయ్యా, లోన్కి ఇదే తలకాయ నొప్పి, ఆ ఇచ్చే బ్యాంక్ లోన్ కూడా ఇదే తలకాయ నొప్పి. ఏ సిసి సూపర్ ఏమంటాడు సుబ్బారావా, ఇప్పుడు ఈ కాగితాలు తీసుకుని మేము ఆడికి వెళ్ళంగానే ఆయన వచ్చేసి అన్నాయి వాళ్ళు దూపోళ్ళు వస్తున్నారు అన్న అనగానే ఆయన ఏమంటాడు ఆడికి వెళ్ళగానే ఏందమ్మా కూర్చోండి కూర్చోబెట్టి ఆయన ఫోన్ ఆయన పని చూసుకుని అన్నం టైం అయిపోయింది. మేమేం పొళ్ళికి ఇచ్చుకొని వాళ్ళకి ఎదురుగా దేవుంచుకొని కూర్చోం. అన్నం టైంకి వెళ్ళి వచ్చి 2 ఏందమ్మా ఇదా ఏం కాదమ్మా జ్యోతుంది వెళ్ళండి ఆడికి వెళ్ళండి అమ్మాయి చేసింది ఫోన్ ఆ మాట వెళ్ళినప్పుడు జ్యోతి మాకు ఈ బాధ కమ్యూనిటీ కోఆర్డినేటర్ అండి ఆయనే కదా చెయ్యాలి చేపించాల్సింది ఆయనే కదా. చేయనప్పుడు సీసీ గారు చెయ్యాలి. సీసీ గారు ఆడ అలింగా పోతే కదా నా కాడకు వచ్చింది అనేది నువ్వు అధికారి గమనిస్తున్నావు అసలు ఆయనే దగ్గర చేపించాలండి వచ్చారు వీళ్ళు అని. నువ్వు ఏందమ్మా ఆ గ్రూప్ వాళ్ళు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? నువ్వు చేయకపోతే ఎందుకు వస్తారు? నువ్వు కాదు మధ్యలో